Let's start reading. CAP, MAP. What is this? Is it map or lap? Because the first letter is M, you must start with the sound ma. ఫస్ట్ లెటర్ ఏంటిది ఎం, కాబట్టి మా తోటి స్టార్ట్ చేయాలి మీరు. మ్యాప్, ఇక్కడ సి ఉన్నది కాబట్టి క్యాప్. సి ఎప్పుడున్నా సరే దేంతో మొదలు పెట్టాలి సౌండ్? కా. క్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ CAN ఉన్నది, ఎట్లా చదువుతారు? క్యాన్ అని చదవాలి. ఓకే. TAP, ట్యాప్. ఎందుకు ట్యాప్? బికాస్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ టీ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ లెటరు ట్యా అనే శబ్దంతో స్టార్ట్ చేస్తాం. ట్యాప్. దిస్ ఈజ్ ట్యాప్, దిస్ ఈజ్ క్యాప్, దిస్ ఈజ్ మ్యాప్. వన్స్ అగైన్. LAP, ల్యాప్. ఓకే. DAP, డ్యాప్. VAP, వ్యాప్. SAP, శాప్. NAP, nap. Again, nap. What is this? This one, this one, this one, this one, this one. Again. One second. Okay. NET, net, because the letter E makes the sound A. E అనేది ఎక్కడ వచ్చినా సరే మధ్యలో వస్తే ఏ అనే శబ్దం వస్తుంది. నెట్. నెక్స్ట్. లెట్. మెట్. What is this? What is this letter? B. ఇప్పుడు ఏమవుతుంది? ఇది బెట్. ఇదేమవుతుంది? ఇది ఇది. ఇక్కడ నెట్ అని ఎందుకు అంటున్నాము? ఫస్ట్ లెటర్ ఈజ్ ఎన్. ఎన్ వచ్చింది కాబట్టి నా శబ్దం అవుతుంది. ఈ వస్తే నే, NE నే అవుతుంది. ఇది కలుపుతాము, నెట్ అవుతుంది. ఓకే. LE లే, టీ కలిపితే లెట్ అవుతుంది. ME మే, టీ కలిపితే మెట్ అవుతుంది. BE బే, టీ కలిపితే బెట్ అవుతుంది. అర్థమైందా? BIT ఇప్పుడు ఏమని చదవాలి? బిట్. ఏమని చదవాలి? బిట్. బి ప్రక్కన ఐ వచ్చింది. ఐ ఎప్పుడైనా సరే ఒక రెండు అక్షరాల మధ్యలో ఐ ఉంటే దాన్ని ఎట్లా పలకాలా? ఈ. ఏమనాలి? బి. BI బి. ఫర్ ఎగ్జాంపుల్ FI ఫిట్. ఓకే. FIT ఫిట్. LIT లిట్. NIT ఓకేనా? NI ని, టీ కలిపితే నిట్. LIT లిట్. FIT ఫిట్. IT ఇట్. IT ఇట్. IT LIT NIT FIT ఫిట్. ఓకే. Suppose POT, pot. It's not port, pot. మళ్ళీ చెప్పండి. pot. NOT, not. LOT, lot. MOT, mot. TOP, top. COT, cot. It's not cop because the last letter is
T. Last letter is T. And that is why it is cot. Cot. What is this word? Cop. లాస్ట్ లెటర్లో పి ఉన్నది కాబట్టి లాస్ట్ లెటర్ పి ఉన్నది కాబట్టి అదేమవుతుంది కాప్ అవుతుంది. ఇక్కడ ఏమున్నది పైన ఏమున్నది టీ ఉన్నది కాబట్టి ఇది కాట్, కిందది పి ఉన్నది కాబట్టి కాప్. BOX బాక్స్. FOX ఓకేనా. ఎక్స్ సౌండ్ ఎట్లా వస్తుంది? క్స్ ఏమనాలి? క్స్. FO ఫా, ఎక్స్ కలుస్తుంది కాబట్టి ఫాక్స్. BO బా, ఎక్స్ కలిసింది కాబట్టి బాక్స్. ఎంతమందికి అర్థమైంది ఇది? ఓకేనా. ఇప్పుడు చూద్దాం మీరు ఎట్లా రాస్తారో. CUT కట్. BUT NUT. ఎందుకు యు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే శబ్దం ఏమొస్తుంది? ఆ. ఏం రావాలి? ఆ. ఐ వస్తే ఈ, ఏ వస్తే యా, ఈ వస్తే ఏ. ఫర్ ఎగ్జాంపుల్ BAT ఉంది, ఏమవుతుంది ఇది? బ్యాట్. ఎందుకు? ఏ వచ్చింది కాబట్టి బ్యా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ CAT ఏమంటారు? ఎట్లా చదువుతారు? క్యాట్. MAT ఎట్లా చదువుతారు? మ్యాట్. LAT ఎట్లా చదవాలి? లాట్. FAT ఎట్లా చదవాలి? ఫ్యాట్. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ మీకు చూద్దాం, మీరు ఎట్లా చదువుతారో చూద్దాం. CUT, BAT, BAT, CAT, BUT, MAT, NUT, LAT, FAT. ఓకే, వెరీ గుడ్. BIT again, bit. FIT, LIT, ఓకే, లిట్. BET, ఈ ఉన్నప్పుడు శబ్దం ఏం రావాలి? ఏ. ఏమొస్తుంది? ఏ. BET బెట్ అవుతుంది, బిట్ కాదు. BIT ఉంటే బిట్ అవుతుంది. ఎందుకు? ఐ శబ్దం వచ్చి ఐ అనే అక్షరం వస్తే దాని సౌండ్ ఈ వస్తుంది, ఈ వస్తే ఏ వస్తుంది. మనం చదివేటప్పుడు ఈని ఈ అని చదువుతాం, కానీ దాన్ని వర్డ్స్లో చదివేటప్పుడు మాత్రం ఎట్లా చదవాలా? ఏ అని చదవాలి. BET వచ్చిందనుకోండి బెట్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ LET ఉందనుకోండి ఎట్లా చదువుతారు? లెట్. గట్టి చెప్పాలి. BET బెట్ అవుతుంది, BED బెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, BED ఏమవుతుంది? ఇది ఇప్పుడు బెడ్ కాదు, బెడ్. ఫర్ ఎగ్జాంపుల్ LED లెడ్. TEN ఏమవుతుంది? 10. TIN ఏమవుతుంది? టైన్. ఎట్లా అవుతుంది? ఐ ఉంటే ఏం శబ్దం రావాలి? ఇక్కడ ఏం చదివినాం? BIT ఏమైంది? ఏమవుతుంది? బిట్. మరి TIN ఏమవుతుంది? BIT బిట్, TIN ఏమవుతుంది? టిన్. CAT ఏమవుతుంది? BUT, CUT, NUT, LET, లెట్. BED, LED, LIT, లిట్. ఎందుకు లిట్? ఐ ఉన్నది కాబట్టి ఈ శబ్దం వస్తుంది. LIT లిట్. FIT, BIT, BUT, MAT, CAT, LET, BET. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ సర్కిల్ చేసిన వర్డ్స్ అన్నిటిని మీరు గట్టిగా చదవాలి. చూద్దాం. CUT, BIT, LET, CAT, LED, లెడ్, BED, TEN, TIN, again LAT, lat, LIT, FIT, BUT, NUT, FAT, MAT,
CUT, Cut. BAT, Bat. LED, Lead. BED, Bed. LET, Lead. TIN, Tin. tin, BIT, Bit. LIT. Lid. Okay.